హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను అండ్ కిడ్డోస్ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హెల్దీగా షుగర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కరిగించిన బటర్ని తీసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి అయినా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత జగ్గేరి పౌడర్ని తీసుకోవాలి, బెల్లం పొడి. తర్వాత ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను. కావాలంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత విస్కర్తో ఇలా కలుపుకోండి. తర్వాత చేత్తో ఇలా మెత్తగా కలుపుకోండి. కొంచెం లైట్గా మిల్క్ యాడ్ చేసుకోండి మెత్తగా కలుపుకోవడం కోసం. ఒకవేళ మీ దగ్గర జగ్గేరి పౌడర్ లేకపోతే గడ్డ బెల్లమైనా తీసుకోవచ్చు, బట్ కరిగించి తీసుకోవాలి. కొంచెం శనగపిండి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. దానికోసం కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. డయాబెటిక్ వాళ్ళకైతే ఈ బిస్కెట్స్ చాలా యూజ్ అవుతాయండి, ఎందుకంటే షుగర్ వాడట్లేదు, మళ్ళీ శనగపిండి వాడుతున్నాం కాబట్టి గ్లూటెన్ ఫ్రీ. ఈ కన్సిస్టెన్సీలో చపాతీ పిండిలాగా ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఇలా ఆయిల్ రాసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఇలా బేస్ లాగా తయారు చేసుకొని చపాతీ కర్రతోటి ఇలా తయారు చేసుకోవాలి. మెత్తగా చపాతీ లాగా కొంచెం లావుగా తయారు చేసుకోవాలి. ఇలా ఒక బేస్ లాగా ఇలా తయారు చేసుకున్న పిండిపై ఒక బాటిల్ క్యాప్తో కానీ మీకు నచ్చిన క్యాప్తో ఇలా తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒక షేప్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్ని చేతిలోకి తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానికి ఇలా ఆయిల్ రాసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని దాంట్లో ప్యాన్లో పెట్టుకోవాలి. ముందుగా నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఒక బౌల్లో కూడా బేక్ చేసుకోవచ్చు, కేక్ లాగా. ఒక ప్యాన్లో ఇలా పెట్టుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో అందుకే నేను కేక్ మౌల్డ్లో ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో ఇలా పెట్టేసుకొని 180 degrees పెట్టేసుకొని 20 minutes పెట్టేసుకోవాలి, సరిపోతుంది. మధ్యలో ఒక 10 minutesకి తిరగేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. చూడండి 20 minutes తర్వాత ఎలా బేక్ అయ్యాయో, చాలా మంచిగా బేక్ అయ్యాయి. చూడండి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి, క్రిస్పీగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.